మీరు ఇచ్చే ఉద్యోగాలు మా అయితే ముస్లింకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తారేమో నాకు తెలిసి గొప్పగా ఇస్తే. ఎందుకంటే మీరు ఇచ్చింది ఇప్పటికి 5,000, ఇంకా ఇస్తే ఇంకో 50,000 ఉద్యోగాలు ఇస్తారు, 60,000 ఉద్యోగాలు ఇస్తారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో 2,00,000 ఉద్యోగాలు ఇస్తారు నమ్మకం ఎవరికైనా ఉన్నదా? ఎక్కడన్నా ఉన్నదా? మరి ఏం చేయాలి 2,00,000 ఉద్యోగాల కోసం? మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్న. మీరు లీడరే, ఉద్యమ లీడరే కదా. 2,00,000 ఉద్యోగాల కోసం మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాం మేము. మీరే మాట్లాడాలి, మీరే చెప్పాలి, అది వినటానికే నేను ఉన్నది. ఇప్పుడు కాదన్నా, నువ్వు కూడా ఉద్యమకారుడు కదా. ఉద్యమకారుడు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కదా, మీ తరపున కాకుండా మీది వినడమే నా బాధ్యత. నేనేమంటున్నా అంటే మా 2,00,000 ఉద్యోగాల కోసం మీరు ఆమరణ నిరాక్ష మొదలు పెట్టండి. అది ఇవ్వనప్పుడు ప్లాన్ చేస్తా, కానీ ఇప్పుడు నీదంతా నాకు ఎందుకంటే సమాచారం కావాలి కాబట్టి నువ్వు మొత్తం మాట్లాడు. నేనేమంటున్నా అంటే మాకు 2,00,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? టైం బాగా పెట్టండి. నేను మాట్లాడేటప్పుడు అదంతా చెప్తా, కానీ మీది మొత్తం మీ డేటా, మీరు మీ కడుపులో ఏముందో మొత్తం నాకు ఇచ్చేస్తే ఫస్ట్ నేను రాసుకోవాలి. ఏమేం సమస్యలు ఉన్నాయో మీరు ఆవేదనతో చెప్పినా, ఆక్రోశంతో చెప్పినా, కోపంతో చెప్పినా, ఎట్లా చెప్పినా నాకు కావాల్సింది సమాచారం కావాలి. ఎందుకంటే కూల్గా వింటా. దీని తర్వాత నేనేం చేయాలి